అతడు సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యో అంటూ కోటా శ్రీనివాసరావుని ప్రశ్నిస్తాడు. ఎప్పుడైనా రాజకీయాల్లో అలాంటి లాజిక్ లేకుండా సాగితే ఎవరైనా చిక్కుల్లో పడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏదో రకంగా అడ్డుకోవాలి, తనకి జనాదరణ లేదని నిరూపించాలి, జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు జనం రావడం లేదని చాటి చెప్పాలి అనే సంకల్పంతో సాగుతోంది. కానీ అణిచే కొద్దీ ప్రతిపక్షం మరింత బలపడుతోంది అనే చిన్న లాజిక్ని విస్మరిస్తున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి జనాల్లో ఎప్పుడైనా ప్రభుత్వ తీరు పట్ల అంతో ఎంతో కొంత అసంతృప్తి అయితే ఉంటుంది. ఎంత చేసినా ఇంకా చేయలేదు అనే అభిప్రాయం సామాన్యుల్లో ఉంటుంది. అలాంటి తరుణంలో తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చే అవకాశం జనాలకి ఉండాలి. తమ ఆవేశాన్ని, తమ సమస్యని వెలిబుచ్చేదానికోసం వేదికలు అందుబాటులో ఉండాలి. లేదంటే జనం అవకాశం వచ్చినప్పుడు తమ అసంతృప్తిని ఏదో రూపంలో చాటుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు విపక్ష నేత దగ్గరకు జనం వెళ్ళి జనాల్లో ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని చాటి చెబితే ప్రభుత్వానికి ఇబ్బంది అని చంద్రబాబు అండుకో భావిస్తున్నారు. కానీ జనానికి అలా తమ వ్యతిరేకతను, తమ అసంతృప్తిని, తమ అసహనాన్ని వెలిబుచ్చే అవకాశం లేకపోతే మాత్రం ఆ తర్వాత సర్కారు చాలా చిక్కుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పుడు నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి పర్యటన నడుస్తోంది. ఈ పర్యటనకి భారీ సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. కొంతమందిని తరలిస్తున్నారు, అనేక మంది తరలి వస్తున్నారు. మొత్తంగా జన సందోహం అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు యావత్తూ కనిపిస్తున్నాయి. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ జన సందోహం స్పష్టంగా కనిపిస్తుంది. అది వివాహ వేడుక కోసం తెనాలి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే చనిపోయినటువంటి హత్యకు గురైన కార్యకర్తను పరామర్శించడానికి రామగిరి వెళ్ళినప్పుడు కావచ్చు, మిర్చి రైతులు, పొగాకు రైతులు, మామిడి రైతుల కోసం పొదిలి, గుంటూరు, కాదంటే బంగారుపాళ్యం ఇలాంటి చోట్ల కాలిడినప్పుడు కావచ్చు. ఎక్కడికి వెళ్ళినా జన సందోహం కనిపిస్తుంది. ఇదంతా ప్రభుత్వ తీరు మీద అసంతృప్తికి నిదర్శనం, ప్రభుత్వ పాలన వైఫల్యానికి తార్కాణం, ప్రజా సమస్యల మీద ప్రభుత్వం ఎక్కడో ఇంకా ఫెయిల్ అవుతుంది అనేటువంటి విషయానికి స్పష్టమైనటువంటి సూచిక అనేది చంద్రబాబు సర్కారు స్వీకరించడానికి నిరాకరిస్తుంది. దాన్ని గుర్తించడానికి సిద్ధం కావటం లేదు. అదే చంద్రబాబు సర్కారుకి అసలైన సమస్యగా మారుతోంది. రాను జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి మరింతగా జనం తరలి రావడానికి కారణమవుతోంది. అలాంటి జనాల్ని అడ్డుకోవాలని, ఎక్కడికక్కడ రాకుండా పోలీసులతో నియంత్రించాలని, ముళ్ళ కంచెలు, బారికేడ్లు, నెల్లూరులో అయితే ఏకంగా రోడ్డు కూడా తవ్వేసేదానికి పూనుకోవాలని, ఇలాంటి ప్రయత్నాలకి ఒడిగట్టడం ద్వారా జనాగ్రహాన్ని అడ్డుకోవాలనుకుంటే అది అవివేకం అవుతుంది, లాజిక్ లేని పని అవుతుంది. చివరికి అలాంటి చిన్న లాజిక్లు మిస్ అయితే కూటమి చిక్కుల్ని కొని తెచ్చుకున్నట్టు అవుతోంది. ప్రజలు విపక్ష నేత దగ్గరికి రాకూడదని, ప్రజా సమస్యలు విపక్ష నేతకు చేరకూడదని, జనాలకి ప్రతిపక్షానికి మధ్య సంబంధమే ఉండకూడదని ప్రభుత్వ పక్షాలు ఆలోచిస్తున్నాయంటే ఎక్కడో తప్పులో కాలేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది అనేక రకాల సమస్యలకి కారణమవుతుంది. జనాగ్రహాన్ని వెలిబుచ్చే అవకాశం ఇవ్వనప్పుడు రేపు ఓటు ద్వారా తమ అభిప్రాయాన్ని చాలా తీవ్రంగా వెలిబుచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి ప్రమాదం కొని తెచ్చుకోకుండా ఇప్పటి నుంచే ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి, ప్రజల్లో ప్రతిపక్షానికి ఎలాంటి స్పందన ఉంది, ఏ రీతిన ప్రజలు కదులుతున్నారు, ఎంత మేరకు కదులుతున్నారు అనేది గుర్తించడానికి ప్రాధాన్యత ఇస్తే అది చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి చాలా శ్రేయస్కరం. లేదంటే మాత్రం అనేక సమస్యలకు, పలు సవాళ్లకు సిద్ధం కావాల్సిన పరిస్థితి కూటమి నాయకత్వానికి దాపురిస్తుందనడం నిస్సందేహం.